హాయ్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ పల్నాడు పిల్లని. ఈరోజు మామిడికాయ చిన్న ముక్కలు పచ్చడి ఎలా చేయాలో చూద్దాము. మామిడికాయలు కడిగి తడి లేకుండా తుడిచి ఆరబెట్టుకోండి. నేను ఒక 2 కాయలు చిన్న ముక్కలు పచ్చడి పడుతున్నాము. చెక్కు తీసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఒక 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ మెంతులు తీసుకొని ఫ్రై చేసి మిక్సీ పట్టుకోండి. ఈ పచ్చడిని వెంటనే తినేయచ్చు అప్పటికప్పుడు. మీరు కూడా ట్రై చేయండి. 2 స్పూన్స్ సాల్ట్ వేసుకోవాలి. నేను 2 మామిడికాయలు తీసుకున్నాను. ముక్కల్ని బట్టి వేసుకోవాలి సాల్ట్, కారం. మనం మిక్సీ పట్టుకున్న మెంతిపిండిని ఒక 1 స్పూన్ వేసుకోండి. మెంతులు, ఆవాలు కలిపి మిక్సీ పట్టుకున్నాం కదా అది. ఇప్పుడు 2 స్పూన్స్ కారం వేసుకోవాలి. మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. బాగా మిక్స్ చేసుకోవాలి. ముక్కలకి ఉప్పు, కారం బాగా పట్టాలి. నా ఛానల్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకేమైనా వంటల వీడియోలు కావాలంటే కామెంట్ చేయండి. లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు తిరుగుమాత వేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని 4 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం ఎక్కువే వేసుకోవాలి. ఎండుమిరపకాయలు, పచ్చిశనగపప్పు, ఆవాలు అన్నీ వేసుకొని మిక్స్ చేయండి. జీలకర్ర కూడా వేసుకోవాలి. బాగా ఫ్రై అవనివ్వండి. కొంచెం దంచుకున్న వెల్లుల్లిపాయలని కూడా వేసుకోవాలి, ఒక 10 రెబ్బలు. స్టవ్ ఆఫ్ చేసుకోండి. మనం కలిపి పెట్టుకున్న ముక్కలని ప్యాన్లోకి వేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండి చిన్న ముక్కల మామిడికాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు వేడన్నంలో నెయ్యి వేసుకొని తింటే సూపర్ ఉంటుంది. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాము. చాలా చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ.